హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని NCF 2005 విద్యా హక్కు చట్టం 2009 టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ఒక వీడియో పెట్టడం జరిగిందండి ఈ టాపిక్కి సంబంధించి మన ఛానల్లో. ఆ వీడియోకి చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడానికి ఉపయోగపడేది ఏది? తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడానికి ఉపయోగపడేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, సోషియోగ్రామ్. సోషియోగ్రామ్. గుర్తింపు లేని పాఠశాలను నడిపితే విధించు జరిమానా ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, ₹1,00,000. ₹1,00,000. కింది వాటిలో దేనికి ఉపాధ్యాయుడు వనరుగా ఉంటాడు? కింది వాటిలో దేనికి ఉపాధ్యాయుడు వనరుగా ఉంటాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, ఉమ్మకీకరణం. ఉమ్మకీకరణం. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. 5 ప్రాథమిక ఉపాధ్యాయుడు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దశాబ్దంలోగా 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అమలు పరచాలని సూచించిన ఆర్టికల్ ఏది? రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అమలు పరచాలని సూచించిన ఆర్టికల్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, ఆర్టికల్ 45. ఆర్టికల్ 45. భారతదేశంలో విద్యా హక్కు చట్టం వర్తించని రాష్ట్రం ఏది? భారతదేశంలో విద్యా హక్కు చట్టం వర్తించని రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్. చిలీ దేశం ఏ వయస్సు వారికి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తుంది? చిలీ దేశం ఏ వయస్సు వారికి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, 6 నుంచి 21 సంవత్సరం. 6 నుంచి 21 సంవత్సరం. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కుగా మారింది? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కుగా మారింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, 86వ సవరణ. 86వ సవరణ. బడి అభివృద్ధి ప్రణాళికను ఎప్పుడు తయారు చేయాలి? బడి అభివృద్ధి ప్రణాళికను ఎప్పుడు తయారు చేయాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, నవంబర్లో. నవంబర్. తరగతి గది ఒక ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, నియమిత సమూహం. నియమిత సమూహం. తరగతి ఒక నియమిత సమూహం. అధికరణం ద్వారా 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను హక్కుగా ప్రసాదించింది. అధికరణ ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను హక్కుగా ప్రసాదించింది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A. భారం లేని అభ్యసనాన్ని సూచించిన కమిటీ ఏది? భారం లేని అభ్యసనాన్ని సూచించిన కమిటీ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, ఎస్పాల్ కమిటీ. ఎస్పాల్ కమిటీ. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుల్లో చేసిన రాజ్యాంగ సవరణ ఎంత? ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుల్లో చేసిన రాజ్యాంగ సవరణ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, 86వ సవరణ. 86వ సవరణ.
విద్యా లక్ష్యాలను పరీక్షించే ప్రయోగశాలే పాఠశాల అని పేర్కొన్నది ఎవరు? విద్యా లక్ష్యాలను పరీక్షించే ప్రయోగశాల పాఠశాల అని పేర్కొన్నది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, జాన్ డ్యూయి. జాన్ డ్యూయి. విద్యార్థుల్లో బృంద స్ఫూర్తి సహకార ధోరణి పెంపొందించే పద్ధతి ఏది? విద్యార్థుల్లో బృంద స్ఫూర్తి సహకార ధోరణి పెంపొందించే పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, ప్రాజెక్ట్ పద్ధతి. ప్రాజెక్ట్ పద్ధతి. ఆర్టీఏ యాక్ట్ 2009 ప్రకారం సరైన ప్రవచనం ఏది? ఆర్టీఏ యాక్ట్ 2009 ప్రకారం కింది వాటిలో సరైన ప్రవచనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. విద్యార్థులను శారీరకంగా మానసికంగా విసిగించరాదు. విద్యార్థులను వయసుకు తగిన తరగతిలో చేర్చాలి. ఉపాధ్యాయుడు నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేయాలి. బాలల విద్యా హక్కు చట్టం 2009 పరిధిలోనికి రాని రాష్ట్రం ఏది? బాలల విద్యా హక్కు చట్టం 2009 పరిధిలోనికి రాని రాష్ట్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్. బహుళ వైకల్యం అంటే ఏమిటి? బహుళ వైకల్యం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, అన్నిల్లో దృష్టి లోపంతో పాటు బుద్ధిమాంద్యం ఉండడం. అన్నిల్లో దృష్టి లోపంతో పాటు బుద్ధిమాంద్యం ఉండడం. దిశానిర్దేశం చేసేది, చర్యలను నిర్దేశించేది, అంతిమ గమ్యాన్ని చేరడానికి తోడ్పడేది ఏది? దిశానిర్దేశం చేసేది, చర్యలను నిర్దేశించేది, అంతిమ గమ్యాన్ని చేరడానికి తోడ్పడేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పాఠ్య ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక. బాలల సంరక్షణ కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ నెంబర్ ఎంత? బాలల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ నెంబర్ ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, 1098. 1098. కరికులం అనే పదం ఏ భాషకు చెందినది? కరికులం అనే పదం ఏ భాషకు చెందినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, లాటిన్. లాటిన్. మన దేశంలో తొలిసారిగా విద్యా హక్కు చట్టం అమలు పరచాలని సూచించిన విద్యావేత్త ఎవరు? మన దేశంలో తొలిసారిగా విద్యా హక్కు చట్టం అమలు పరచాలని సూచించిన విద్యావేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, గోఖలే. గోఖలే. కాంక్ష స్థాయి అంటే ఏమిటి? కాంక్ష స్థాయి అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, శక్తికి తగిన పనిని చేయించడం. శక్తికి తగిన పనిని చేయించడం. విద్యను వృత్తిపరం చేయడాన్ని ఏ స్థాయిలో ప్రవేశపెడతారు? విద్యను వృత్తిపరం చేయడాన్ని ఏ స్థాయిలో ప్రవేశపెడతారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, ఉన్నత స్థాయిలో. ఉన్నత స్థాయిలో. ప్రజాస్వామ్య విలువలను దేని నుంచి పుడతాయి? ప్రజాస్వామ్య విలువలు దేని నుంచి పుడతాయి? ప్రజాస్వామ్య విలువలు దేని నుంచి పుడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, ప్రకృతివాదం. ప్రకృతివాదం. పాఠశాల యాజమాన్య సంఘాల ఏర్పాటు నుండి మినహాయింపు గల బడులు ఏవి? పాఠశాల యాజమాన్య సంఘాలు ఏర్పాటు నుండి మినహాయింపు గల బడులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, అన్ఎయిడెడ్ పాఠశాలలు. అన్ఎయిడెడ్ పాఠశాలలు. సామాజిక సర్దుబాటు వల్ల ఏర్పడేది ఏది? సామాజిక సర్దుబాటు వల్ల ఏర్పడేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, వైఖరులు. వైఖరులు. పాఠశాలల్లో ప్రవేశానికి జనన ధృవీకరణ పత్రం అవసరం లేదని విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? పాఠశాలలో ప్రవేశానికి జనన ధృవీకరణ పత్రం అవసరం లేదని విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, సెక్షన్ 14. సెక్షన్ 14. విద్యార్థులకు అభ్యసనంపై ప్రేరణ కలిగించడానికి ఉపాధ్యాయునిగా అతి ముఖ్య అంశం ఏది? విద్యార్థులకు అభ్యసనంపై ప్రేరణ కలిగించడానికి ఉపాధ్యాయునిగా అతి ముఖ్య అంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆప్షన్ సి అభిరుచి. త్రిధ్రువ విద్యా ప్రక్రియ కింది వాటిలో ఒకటి కలిగి ఉంటుంది. త్రిధ్రువ విద్యా ప్రక్రియ ఈ కింది వాటిలో ఒకటి కలిగి ఉంటుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ కుటుంబం. అతి 2000 ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. అభ్యసనంలో కంటతా పట్టే పద్ధతులను తొలగించడం ముఖ్యమని సూచించేది ఏది? అభ్యసనంలో కంటతా పెట్టే పద్ధతులను తొలగించడం ముఖ్యమని సూచించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ECF 2005. బోధనా సోపానాలను రూపొందించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి హెర్బర్ట్ స్పెన్సర్. విద్యా హక్కు చట్టం ప్రకారం సరికాని నియమం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి మండల కార్యాలయాల్లోని పని.